యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకమును ఎంతో ప్రేమించినటువంటి ఆ తండ్రి ఇక్కడ చెబుతున్నటువంటి మాట, లోకమును ప్రేమించకండి, ఆ లోకమును ప్రేమించవద్దు అన్నప్పుడు ఇక్కడ చెబుతున్నటువంటి ఒక వివరణ ఏం చెబుతూ ఉన్నాడంటే, లోకములో ఉన్నదంతా ఒక సారాంశంగా తీసుకొని వచ్చి చెప్పాలి మానవాళికి అని అంటే అక్కడ 3 మాటలు చెబుతూ ఉన్నాడు. ఏమిటట? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, రెండవదిగా నేత్రాశ, మూడవదిగా జీవపు డమ్మము. ఎందుకు వీటిని ప్రేమించకూడదు అని అంటే అక్కడ రాయబడిన మాట, తండ్రి వలన ఇవి పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. హల్లెలూయా. తండ్రి వలన పుట్టినటువంటి సంగతులు కావివి. తండ్రి వలన పుట్టినటువంటిది ఏదైనా, తండ్రి వలన కలగనటువంటిది ఏదైనప్పటికీ విశ్వాసిగా, ఆయన బిడ్డగా, ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా నీవు నేను ప్రేమించకూడదు అనేది ఆయన యొక్క ఆజ్ఞ ఉన్నది. ఈ లోకంలో ఉన్నదంతా అంటే మానవాళి చేసేటువంటి క్రియలన్నిటిలో 3 పదాలు, క్రియలన్నిటిని 3 పదాలుగా మనము తేల్చి చెప్పాలి, ఒక సారాంశముగా చెప్పాలి అని అంటే జరుగుతున్నటువంటి పాప క్రియలన్నిటినీ 3 ముక్కలుగా చెప్పాలని చెప్పేటువంటి మాట ఏమిటంటే, మొట్టమొదటి మాట శరీరాశ. కాస్త మనం ఎదిగిన వారంగా ఉన్నాము గనక, పిల్లలు కలిగిన వారు చాలామంది ఉన్నారు కనుక శరీరాశ అనగా కొద్దిగా ధ్యానం చేద్దాం. శరీరాశ అనగా అందరికీ అర్థమయ్యేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సంబంధం. శరీరాశ అనగా నీవు మనిషిగా పుట్టినందుకు నీకు స్పృహ ఉన్నా స్పృహ లేకపోయినా, జ్ఞానం ఉన్న జ్ఞానము లేకపోయినా, ఆలోచన లేకపోయినా, పిల్లలను సైతము నీవు నేను గ్రహించగలిగితే కొద్దిగా పెద్ద మనసుతో, పవిత్రమైన హృదయంతో ఆలోచిద్దాం. చిన్న పిల్లలను సైతము చూస్తే వారికి అర్థమైన కాకపోయినా శరీర క్రియ వారిలో పనిచేస్తూ ఉంది అనేది ఎంతమందికి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చిన్న పిల్లవాని సైతం కూడా వాని యొక్క శరీరంలో ఒక మార్పు కనిపిస్తూ ఉంటుంది. వానికి ఏం తెలుసు వానికి తెలియనప్పటికీ ఏ స్వభావము శరీరం యొక్క స్వభావము అక్కడ కనిపిస్తుంది. పసి పిల్లవాడిని సైతము మనము గమనిస్తే వానిలో శరీర క్రియ పనిచేస్తున్నట్టుగా నీవు నేను గమనించగలం. శరీరాశ స్వాభావికముగా ఆ యొక్క శరీరంలోనే ఉంది అనగా నేను పిచ్చివాడిగా ఉన్నప్పటికీ నా శరీరంలో కలిగేటువంటి మార్పులను బట్టి ఆ శరీర ఆశ అనేది నాకు తెలిసినా తెలియకపోయినా అది ప్రత్యక్షపరచబడుతూ ఉంటుంది. అర్థమవుతుందండి? ఎంతమంది అది గమనించారు? చిన్న పిల్లలను సైతము ఈ మాట ఎంతమందికి అర్థమైంది? శరీర ఆశ అనేది ఆ పరలోకపు తండ్రి మానవ నిర్మాణంలోనే పెట్టాడు. శరీర ఆశ అనేది మానవ నిర్మాణంలోనే పెట్టినటువంటి ఆ తండ్రి దాన్ని ఏ విధంగా తీర్చుకోవాలి అనేది కూడా ఆయనే దాన్ని నిర్మించాడు, ఆయనే దానికి మార్గము చూపించాడు. హల్లెలూయా. శరీర క్రియలు మన యొక్క జీవితంలో కలగడం అనేది ఆయన సంకల్పమై ఉన్నది, ఆయన యొక్క చిత్తమై ఉన్నది. ఆయన చిత్తము కనుకనే ఆ చిత్తమును నెరవేర్చేటువంటి ప్రణాళిక కూడా, నెరవేర్చేటువంటి మార్గము కూడా ఆయన చూపించాడు. ఏ విధంగా చూపించాడు? భార్యాభర్తలు అనేటువంటి బంధము ద్వారా ఆయన చూపించాడు. హల్లెలూయా. భార్యాభర్తల బంధము ద్వారా శరీర క్రియలను నెరవేర్చుకోవడానికి ఏది లేఖనానుసారమైన శరీర క్రియలు
నెరవేర్చుకోవడానికి, ఆయన చిత్తానుసారమైనటువంటి శరీర క్రియలు నెరవేర్చుకోవడానికి ఆయన ఒక మార్గమును ఏర్పాటు చేశాడు. వివాహం అనేటువంటి బంధము, భార్యాభర్తలు అనేటువంటి బంధమును ఆయన ఏర్పాటు చేశాడు. శరీర క్రియలు ఇక్కడ ప్రేమించకూడదు అని అనగా చెప్పినటువంటి మాట ఏమిటంటే, లేఖనానికి విరోధమైనటువంటి శరీర క్రియలు పనిచేస్తూ ఉన్నాయి. లేఖనానికి విరోధమైనటువంటి శరీర క్రియలు పనిచేస్తూ ఉన్నాయి. దేవునికి విరోధమైనటువంటి శరీర క్రియలు పనిచేస్తూ ఉన్నాయి. ఆయన సెలవిచ్చినటువంటి ఆ మాట చూస్తారా? సామెతలు రాసినటువంటి సామెతలు గ్రంథంలో 5వ అధ్యాయము, సామెతలు 5వ అధ్యాయము కొద్దిగా పెద్దవారిగా మనం ఆలోచిద్దాం. 18వ వచనము, నీ ఊట దీవెన నొందును, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము. ఆయన ఇచ్చినటువంటి నియమం, ఆయన ఇచ్చినటువంటి కట్టడ, ఇదిగో నీలో శరీర క్రియలు కలుగుతాయి, శరీరేచ్ఛలు కలుగుతాయి. వాటిని నెరవేర్చుకోవడానికి ఒక మార్గము. నీ యవ్వన కాలమందు నీవు వివాహం చేసుకున్నటువంటి నీ భర్త, నీ యొక్క భార్య ద్వారా నీవు సంతోషించుము. హల్లెలూయా. చాలామంది సాతానుడు మనిషిని ఏ విధంగా నమ్మించాడు అంటే, దేవుడు మనల్ని సంతోషించకుండా చేయడానికి ఇవన్నీ రిస్ట్రిక్షన్స్, ఇవన్నీ రూల్స్ పెట్టేశాడని అనుకోడు. ఆయన చెబుతున్నటువంటి మాట, నువ్వు సంతోషించాలనే నా చిత్తము. హల్లెలూయా. నువ్వు ఆనందించాలనే నా చిత్తము. నువ్వు ఆ యొక్క పరవశము ఆనందించాలనే నా యొక్క ఉద్దేశం అయి ఉన్నది. ఏ విధంగా ఆలోచించాలి? నీ యవ్వన కాలపు భార్య యందు, భర్త యందు నీవు సంతోషించుము. యవ్వన కాలపు భార్య యందు, భర్త యందు సంతోషించుము. అయ్యా, నా యొక్క వివాహము చక్కగానే జరిగాము, భర్త మరణించాడు, లేకపోతే భార్య మరణించింది, భార్య ఎడబాసింది. నీవు భర్త మరణించిన, భార్య మరణించిన, నీవు స్వతంత్రురాలు. అక్కడ నీకు 2 అవకాశాలు ఉన్నాయి. ఉంటే నువ్వు వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంది, లేదంటే కనుక ఆయన కొరకు సాక్షిగా నిలబడ్డాం. లేకుంటే నువ్వు వివాహం చేసుకొని నీ జీవితం గడపవచ్చు. అది లేఖనము చెబుతున్నటువంటి సత్యము. హల్లెలూయా. సరే, ఎందుకు మాట చెబుతున్నానంటే, లోకములో ఉన్నదంతయు శరీరాశ. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదం ఏమిటంటే, తండ్రి కోరుకుంటున్నటువంటి ఈ యొక్క చిత్తమును విడిచిపెట్టి మానవాళికి వస్తున్నటువంటి ప్రమాదం ఏమిటంటే, ఆయన నియమించినటువంటి ఆ యొక్క కట్టడలో నుండి దాటి బయటికి వచ్చి ఈ యొక్క శరీరేచ్ఛను నెరవేర్చుకోవాలని ఆశపడము, శరీరేచ్ఛను నెరవేర్చుకోవడానికి ప్రయాసపడము, ప్రయత్నం చేయడము, ఎన్నో పన్నాగాలు పడడము. ఆయన చెబుతున్నటువంటి మాట, వీటిని విషయంలో మీరు దూరముగా ఉండండి. హల్లెలూయా. ఈ విషయంలో మీరు దూరముగా ఉండండి. ఒకవేళ మీరు తాళలేకపోతే, ఒకవేళ మీరు యొక్క శరీరేచ్ఛ విషయంలో మీరు నిగ్రహము కలిగి ఉండలేనటువంటి పక్షములో మీరు వివాహం చేసుకోండి. అసలు కొరింథీ పత్రికలో ఉంటుంది, మీరు దూరముగా ఉండవలసిన అవసరము కూడా లేదు. దూరము కూడా ఉండవలసినటువంటి అవసరం. నా ఘటాన్ని నేను పవిత్రంగా కాపాడుకోలేను, పరిశుద్ధంగా నేను జీవించలేను, నేను నిలుపుకోలేకపోతున్నాను, నేను చంపుకోలేకపోతున్నాను అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క భార్య కానీ భర్త కానీ ఎంపటే దగ్గర కావాలని లేఖనము చెబుతూ ఉంది. ఎలాగండి, అది అంత ఏ పని కాదు, ఎప్పుడు అయింది కానీ ఇప్పుడైతే కష్టము. అప్పుడు ఇప్పుడు కూడా అది నిగ్రహ శక్తి కలిగినటువంటి వారికి సాధ్యమే. హల్లెలూయా. ఇస్సాకు ఇస్సాకుకు ఒకటే భార్య. ఆయన బ్రతికిన సంవత్సరములు 175 సంవత్సరములు. అంటే దాదాపుగా 75వ ఏట పెళ్ళైంది అనుకున్న 100 సంవత్సరములు ఒకే భార్యతో నిష్టగా ఎలాగ బ్రతికగలిగాడో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. నీవు ఆయనలో సంతోషించాలి అని అంటే, నీవు ఆయనలో ఆనందించాలని అంటే, ఇదిగో ఈ యొక్క శరీరాశను నీవు జరిగించేదానవుగా, జరిగించని వాడుగా ఉండాలి. శరీర కోరికలు నువ్వు చంపేదానవుగా ఉండాలి. లోకములో ఉన్నదంతయు శరీరాశ ప్రధానముగా ఈరోజు పెట్టేకపోతున్నటువంటి సంగతి. యాశ్వమెస్సే దగ్గరికి ఆ శోధకుడు వచ్చాడు, సాతానుడు వచ్చి, ఇదిగో నేను నీకు చూపించబోతున్నటువంటి ఈ లోక వైభవమును చూసి ఒక్కసారి నీవు గనక నాకు సాగిల పడితే గనక, నమస్కరిస్తే గనక ఈ లోకమునంతా నీకు అప్పచెప్పేస్తాను. లోకంలో ఉన్న
ఉన్నదంతా నీకు అప్పచెప్పేస్తాను, నీ అకౌంట్లో ఉన్నదంతా నీకు అప్పచెప్తాను, నువ్వు ఏమైనా చేసుకోవచ్చు, నువ్వేమైనా చేసుకోవచ్చు. నియమ నిబంధనలు మర్చిపోయి, కట్టడాలు మర్చిపోయి, రూల్స్ మర్చిపోయి, ఇందాక బ్రదర్ అన్నారు కదా, ఆ రీతిగా నువ్వు ప్రవర్తించవచ్చు, ఆ రీతిగా నువ్వు ప్రవర్తించవచ్చు. నువ్వు ఒక్కసారి నమస్కారము చేయి, నాకు నమస్కారం చేయి. లూకా సువార్త 4వ అధ్యాయం, త్వరితంగా లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం. లూకా సువార్త వానికిత్తును. కాబట్టి అక్కడ చూడండి, నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగును. వాస్తవానికి ఇది నేత్రాశకు సంబంధించినటువంటి విషయం, కానీ ఒక మాట కొరకు దీన్ని ముందే నేను టచ్ చేస్తూ ఉన్నాను. నాకు రాయబడినటువంటి మాట ఏమిటంటే, తీసుకొని లోకమందంతట రాజ్యములన్నిటిని చూపించి అక్కడ చెబుతున్నటువంటి మాట, ఈ అధికారం అంతయు నాకు ఇవ్వబడింది, రాజ్య మహిమలను నీకు అప్పగిస్తాను, ఇందులో నువ్వు ఏమైనా చేసుకోవచ్చు, నీవు విచ్చలవిడిగా బ్రతకవచ్చు. నీవు చేయవలసినటువంటిది ఏమిటంటే, నాకు ఒక్కసారి మ్రొక్కాలి, ఒక్కసారి నీవు నాకు మ్రొక్కాలి, ఒక్కసారి నువ్వు నాకు మ్రొక్కాలి. గమనించండి, ప్రధానమైనటువంటి మాటగా ఈరోజు నీ హృదయంలో, నా హృదయంలో ముద్రించుకోవాల్సినటువంటి మాట, ఏ క్షణమైతే, ఏ సమయమైతే నీవు నేను పాపమునకు అవకాశం ఇస్తామో, పాపమును చేయడానికి మనము తెగిస్తామో, పాపమును చేయడానికి ధైర్యము తెచ్చుకొని ఆ యొక్క పరిధిని దాటి ఆ ముందుకు వేస్తామో స్టెప్, అప్పుడు జరిగేది ఏమిటంటే, ఆ కాళ్ళు తీసి ఎంతవరకు, ఈ యొక్క బార్డర్ వరకు నేను నా భార్య అనేటువంటి ఈ యొక్క బంధం నుంచి దాటి ఇంకొక శరీరేచ్ఛ నెరవేర్చుకునేటువంటి ఇంకొక భాగంలోనికి నేను అలాగా కాలు పెడుతూ ఉన్నానని అంటే, అక్కడ జరిగేటువంటిది ఏమిటంటే, సాతానుడు అక్కడ వాని పాదాలు పెట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. నేను ఎప్పుడైతే కాలు తీసి అలా కాలు పెడుతూ ఉన్నానో, అప్పుడు జరిగేది ఏంటంటే, వాని పాదాల మీద పడి మ్రొక్కుతూ ఉన్నాను, వాని పాదాల మీద పడి మ్రొక్కుతూ ఉన్నాను. ఏమని మ్రొక్కుతూ ఉన్నాను? నీవే దేవుడవు, నాకు సంతోషమునిచ్చేటువంటి దేవుడవు నీవే. నేను ఆరాధించే దేవుని దగ్గర నాకు సంతోషము లేదు. నేను ఆరాధించేటువంటి నా యాషువ దగ్గర అన్ని ఏదో కట్టడాలన్నీ ఇబ్బందిగా ఉందండి, కష్టంగా ఉందండి, అది అనుసరించడం అది నాకు కష్టముగా ఉందండి. నీవే బెటర్, నువ్వు మంచివాడవు, నా సంతోషం కోరుకుంటున్నావు, నా ఆనందం కోరుకుంటున్నావు, నేను కోరుకున్నది నువ్వు చేయొచ్చు అని చెప్తున్నావు, నా శరీరము కోరుకున్నది చెయ్యని నువ్వు పర్మిషన్ ఇస్తున్నావు. నీవు నాకు నచ్చావు, అసలు నీవే దేవుడవు. ఎప్పుడైతే నేను పాపమునకు, శరీరేచ్ఛకు, శరీర క్రియకు తావిస్తూ ఉన్నామో, అక్కడ జరిగేటువంటి పని ఏమిటంటే, ఆ సాతానుకు, వాని పాదములకు మనము సాగిలపడి నమస్కరిస్తూ ఉన్నాము. ఎవరికి మనం సాగిలపడి నమస్కరించాలి? ఎవరికి నమస్కరించాలి? ఎవరికి నమస్కరించాలి? సాగిలపడి నమస్కారము చేసేదా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, యువదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, మెస్సయా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, హల్లెలూయా. ఎప్పుడైతే నేను ఈయన మందిరానికి వచ్చినప్పుడేమో, అయ్యా నేను నీకు సాగిలపడి నమస్కరిస్తున్నాను అని అంటూ ఉన్నాను. ఎప్పుడైతే లోకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాను, శరీరేచ్ఛ కొరకు నేను ఆ యొక్క పరిధిని దాటి ఒక అడుగు ముందుకేస్తున్నాను, సాతానుకు సాగిలపడి నమస్కరిస్తున్నాను. ఎవరి బిడ్డవు నీవు? రెండు తలంపుల మధ్య ఎన్ని రోజులు మీరు కొట్టుమిట్టుకులాడుతారు?
రెండు జీవితాల మధ్యలో ఎన్ని రోజులు మీరు ఈ యొక్క జీవితాన్ని జీవిస్తారు? బయట ఒక జీవితం, మందిరంలో ఒక జీవితము, మనసులో ఒకటి, పై మాట ఒకటి. ఎన్ని రోజులు జీవిస్తారు? ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు నమస్కరిస్తే ఆయనకు జీవము గల దేవునికి నమస్కరించు. నువ్వు నమస్కరించాలనుకుంటే ఇదిగో ఆ సాతానుకు నమస్కరించుకుంటూ నీ జీవితం అలా గడిపేసి నువ్వు వెచ్చగానైనా ఉండు, నులివెచ్చగా ఉంటే నేనేం చేస్తాను? ఉమ్మి వేస్తాను. నాకేమీ కావడం లేదండి, ఏమీ కావడం లేదు, నాకు చక్కగా గడిచిపోతున్నాయి. అది అంతవరకే చూస్తూ ఉన్నవారు ఏమంటారంటే, వారికి కనుదృష్టి కోల్పోయినటువంటి వారు, గుడ్డితనము, ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు చేసేటువంటి పని ఏమిటంటే, ఈ లోకమందే కాదు, రాబోవు యుగములయందు, హల్లెలూయా, రాబోవు యుగములందు జరగబోచున్నటువంటి సంగతులను ఆ పరమ తండ్రి రాబో యుగములకు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని అయినటువంటి ఆ నజరేయుడైన యోషువ తెలియజేశాడు గనక ఆ యొక్క విశ్వాసం ఉంచి ఆ జీవితాన్ని అలవాటు చేసుకుంటారు, ఆ పోలికగా మార్చబడతారు, ఆ మార్గంలో పరిగెత్తుతారు, ఆ మార్గంలో ప్రయాసపడతారు, పరిగెత్తుతారు. ఎవరైతే ఆ యొక్క లోకమును చూడలేరో వారు ఎవరంటే గుడ్డితనము కలిగిన వారు. ఏ గుడ్డితనము, ఎలాగ గుడ్డితనం కలిగజేసిందంటే ఆ నెక్స్ట్ మాట వచ్చే పదమే అది నేత్రాశ. ఏ ఆశ అంట? నేత్రాశ. శరీరాశనేమో కొంతమందిని చంపేస్తుంది. రెండవదిగా నేత్రాశ కొంతమందిని చంపేస్తుంది. ఏ విధంగా నేత్రాశ చంపేస్తుంది? నేను కోరుకున్నది జరగాలి. గమనించండి. జ్ఞానము లేకుండా, అంటే కొద్దిగా మతి స్థిమితము లేనటువంటి ఒక యవనస్తురాలకి వివాహం చేసిన వారు చక్కగా పిల్లలు కలిగి ఉండగలరు. మా సొంతం అన్న కూతురు తను మెంటల్గా ఇంతకుముందు చెప్పినట్టున్నాను, కొద్దిగా తక్కువ జ్ఞానం కలిగినటువంటిది, గుర్తించలేదు. సరే, ఒక తోడుగా ఉండాలని చెప్పి ఆ కాలం వారు పెద్దలు పెళ్లి చేశారు. తనకు ఒక చక్కటి కుమారుడు పుట్టాడు. చక్కటి మంచిగా ఎదిగాడు, చక్కగా చదువుతూ ఉన్నాడు. తనకు అసలు లోకమంటేనే తెలియదండి. మీరు మతి స్థిమితం కొద్దిగా ఉన్నటువంటి వ్యక్తి అంటే మీకు అర్థమవుతుంది కదా. ఆ లేనటువంటి బిడ్డ అయినా పుట్టాడు. గమనించండి, ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఈ విషయాలను అర్థం చేసుకోవాల్సిన అత్యవసరత ఈ మధ్యలో సంఘానికి ఉన్నది. హల్లెలూయా. నేత్రాశ ఏం చేస్తుందనంటే కోరుకున్న దాన్నంతా నాకు కావాలి. మళ్ళీ అక్కడికి వచ్చేసరికి శరీరాశ నుంచే ప్రారంభమవుతుంది. శరీరాశ కొంతవరకు తెలియకుండా, చూడకుండా ప్రారంభమయ్యేటువంటి శరీరాశ ఒకటైతే, చూచి ప్రారంభమయ్యేటువంటి శరీరాశలు ఇంకా కొన్ని. ఈరోజు అనేకమైన క్రిమినల్ కేసెస్ వింటూ ఉన్నాం. ఆ మధ్యలో మొన్ననే మాట్లాడుకున్నాం. ఒక యవ్వనస్తుడు లవర్స్ ముగ్గురు ఆ యొక్క ప్రేమలో ఉండి నన్ను ప్రేమిస్తుంది అని చెప్పి వాడనుకున్నాడు, నన్ను ప్రేమిస్తుంది అని వాడనుకున్నాడు. ఈ ముగ్గురికి వచ్చినటువంటి తగాదను బట్టి ఒక యవ్వనస్తుడు హైదరాబాద్లో సంచలనమైంది. ఆ యవ్వనస్తుడు ఆ యొక్క ఇంకొకరిని వాడిని చంపి ఆ కర్కశం చూడండి. అసలు నాకు నెల రోజులు, ఒక 2 వారాలు టైం పట్టింది నాకు అది రికవరీ కావడానికి. ఆ గుండెను కోసి వాట్సాప్ కాల్లో, లైవ్ కాల్లో చూపిస్తున్నాడంట వానికి, ఆ అమ్మాయికి. నన్ను అంటున్నాడు వాడు, నీవు నా గుండెలో ఉన్నావు అని అన్నాడు. ఎవరు? వేరేవాడు, ఇంకొకడు ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటున్నాడంట, నీవు నా గుండెలో ఉన్నావు అని. ఈ మాట ఈ మనిషి ఇంకొకరికి చెప్పింది. వీడు వాడిని చంపేసి ఆ గుండెను చేత పట్టుకొని ఆ గుండెను కోసి లైవ్లో గుండెను కోసి, నువ్వు గుండెలో ఉన్నావు అని అన్నావు కదా, నేను గుండెను కోసి చూస్తున్నాను, నువ్వు దొరుకుతావేమో అని, కనపడడం లేదు అని. విన్నారా? ఎంతమంది విన్నారు ఇది మాట? అసలు గుండె బద్దలైపోయిందండి. వాడిని ఇంటరాగేట్ చేసినప్పుడు వాడు చెప్పినటువంటి మాట ఏంటంటే, వెబ్ సిరీస్ చూసి నేను సినిమాలు చూసి ఎలాగ చంపాలి అనేది ప్లాన్ చేసుకున్నానంట. వాని వయసు ఎంత తెలుసా? ఎంత వయసు?
20+ ఉంటుంది, 22 మహా అంటే 24, 25. ఆ వయసులో ఒక మనిషిని అంత కర్కశంగా చంపేంత ఆలోచన ఎలా వచ్చిందంటే నేత్రాశ చూశాడాడు. ఓ ఇది బాగుంది, ఇలాగా చేయొచ్చు అన్నమాట. అది చూడకపోతే ఇంకొక రకంగా ఉండేది, ఇంకొక రకంగా చంపేవాడేమో, చంపితే ఇంకొక రకంగా ఉండేది. చూసినందుకు వాడు ఎంత దూరం వెళ్ళాడంటే అంత మానవత్వం కోల్పోయిన మృగములాగా ప్రవర్తించేటువంటి నేత్రాశ ఎక్కడికి తీసుకెళ్తుందంటే మనిషిని మృగము అనేటువంటి ఆ స్వభావ లక్షణాలలోనికి నడిపిస్తుంది. నేత్రాశను గనక మనము దాన్ని మచ్చిక చేసుకోలేకపోతే గనక నేత్రాశ ద్వారా జరిగేటువంటి ప్రమాదం ఏమిటంటే మానవత్వము కోల్పోయి పశుప్రాయులుగా మార్చబడేటువంటి స్థితిలోనికి ఈ నేత్రాశ నడిపిస్తుంది. అందుకొరకే ఆయన చెబుతూ ఉన్నాడు, అయ్యా మిమ్మల్ని పశువులుగా మార్చేటువంటి ఆ నేత్రాశ మీకు ఉండకూడదు. నేత్రాశ లేకపోతే మీరు పరిశుద్ధులుగా ఉంటారు, నా బిడ్డలుగా ఉంటారు, నా కుమార్తెలుగా ఉంటారు. మీరు చూసినప్పుడు పవిత్రమైన మనసుతో చూస్తారు, పవిత్రమైనటువంటి నేత్రములతో చూస్తారు. మీరు చూసినప్పుడు ఒక అక్కను, ఒక చెల్లిని చూస్తారు, ఒక తమ్ముని చూస్తారు, ఒక అన్నను చూస్తారు. ఎప్పుడైతే నువ్వు ఆ నేత్రాశను నువ్వు మచ్చిక చేసుకోలేకపోతే, నేత్రాశను నువ్వు జయించలేకపోతే, నేత్రాశను నువ్వు చంపకపోతే ఆ నేత్రాశ నిన్ను చంపుతుంది. ఆ శరీరాశ చంపకపోతే ఆ శరీరాశ నిన్ను చంపుతుంది. ఏ విధంగా చంపుతుంది? ఆ శారీరకంగా నువ్వు బాగానే ఉండవచ్చును, కానీ ఆత్మీయంగా నిన్ను చంపేస్తుంది. ఆ చంపడములో అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధముగా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఆ తండ్రి సన్నిధికి దూరం చేస్తుంది, ఆయన రాజ్యమునకు దూరం చేస్తుంది, ఆయన ఆశీర్వాదములకు దూరం చేస్తుంది, ఆయన మహిమకు దూరం చేస్తుంది. ఆయన ప్రేమను మనసారా ఎంజాయ్ చేయకుండా, ఆస్వాదించకుండా ఆ యొక్క శరీరేచ్ఛలు నీకు నాకు అడ్డుబండగా ఉంటాయి. హల్లెలూయా. అందుకొరకే ఆ తండ్రి అంటూ ఉన్నాడు, మీరు వాటిని చంపాలి. నేత్రాశ చూస్తే ఆ యొక్క నేత్రం ఏది కోరుకుంటే అది అక్కడికి వెళ్ళాడంట. బలవంతుడు, ఆరోగ్యం కలిగినటువంటి వాడు, అభిషేకం కలిగినటువంటి వాడు, సింహాన్ని అలాగా చీల్చిపడేసినటువంటి వాడు ఒక సహోదరిని చూడగానే అతనికి ఇచ్చ కలిగింది. వేశ్యను చూసి వేశ్యతో కూడా సాంగత్యం చేశాడంట. రాయబడినటువంటి మాట శరీరాశ ఏది కోరుకుంటుందో అది నెరవేర్చుకునేటువంటి స్వభావము ఆయన బిడ్డలుగా నీకు నాకు ఉండకూడదు. నేత్రాశలు చంపేవారముగా ఉండాలి. ఆహారం ఆకలైంది. శరీరాశ విషయంలో ఇంకొకటి బాగా జ్ఞాపకం చేసుకుంటే, మొన్న జఫర్ అన్నగారు చెప్పారు, ఆకలితో వచ్చాడు. ఇంట్లో చూస్తే టయానికి ఇంట్లో వంట లేదు. తమ్ముడు వంట చేసుకుంటూ ఉన్నాడు. అడుగుతూ ఉన్నాడు, అయ్యా నాకు కొద్దిగా ఆహారం పెట్టు అని. అంటే నీ జ్యేష్ఠత్వము నాకు ఇస్తావా? అది ఒక సపరేట్ సబ్జెక్ట్, కానీ మళ్ళీ ఒకసారి ధ్యానం చేద్దాం. కానీ అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, నేను ఇచ్చేస్తాను, జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేస్తాను, నో ప్రాబ్లం. అసలు నేను ఆకలితో చావు బ్రతుకులో ఉన్నాను, చావడానికి సిద్ధంగా ఉన్నాను. అసలు ఈ జ్యేష్ఠత్వం ఏంటి? ఇదంతా నాకు అనవసరం. ఇచ్చేస్తాను, నాకు ఆ యొక్క ఆహారం వంట మంచి స్మెల్ వస్తుంది, పెట్టేస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, అక్కడ ఆ యొక్క జ్యేష్ఠత్వమును కోల్పోయేటువంటి కోల్పోయేటువంటి స్థితి ఎందుకు వచ్చిందంటే, తన శరీరాశ ఏమంటుంది? తినాలి. ఏమండి, ఒక్క పూట ఆహారం లేకపోతే బ్రతకలేడా మనిషి? ఒక పూట ఆహారం లేకపోతే బ్రతకలేడా? బ్రతకగలడు కదా. కాస్త టైం తీసుకుంటే అమ్మగారు వస్తారు, లేకుంటే తనే వండుకొని తినవచ్చు, లేకపోతే ఇంకోటి చేసుకోవచ్చు. ఒక్క పూట భోజనము కొరకు అక్కడ రాయబడినటువంటి మాట, జ్యేష్ఠత్వమును కోల్పోయినటువంటి ఏశావు లాంటి అక్కడ రాయబడిన మాట వ్యభిచారి అని.
జ్యేష్ఠత్వమును కోల్పోయినటువంటి శరీరేచ్ఛను నెరవేర్చుకునేటువంటి ప్రాసెస్లో కూడా మనము చేస్తున్నటువంటి పని ఏమిటంటే వ్యభిచారము అనేటువంటి ఆ భయంకరమైన పాపంలో పడిపోతూ ఉన్నాం. భయంకరమైన పాపంలో పడిపోతున్నాం. నేత్రాశ, చూసినదంతా కోరుకునేటువంటి ఆ స్థితిలో, ఆ బలహీనమైన స్థితిలో ఉండి లేఖనానికి విరోధముగా బ్రతుకుచ్చు మనము శాపమును కూడగట్టుకుంటూ ఉన్నాం. నిత్య రాజ్యమును కోల్పోతూ ఉన్నాం. గతించిన కాలము చాలును. పడిపోతూ ఉంటాం. నేను ఇక్కడ మనమందరం, నేను పరిశుద్ధుని, మీరందరూ పరిశుద్ధులని అనట్లేదు. ఒక లెవెల్, ఒక స్టేజ్కి వస్తుంది. ఒక స్టేజ్కి వచ్చినప్పుడు ఆ యొక్క తీర్మానం చేయాలి. నేను ఆ విధంగానే కొనసాగిస్తానంటే కుదరదు. నేను ప్రసంగం చేస్తాను, ఆరాధన చేస్తాను, నా పాపంలో నేను బ్రతుకుతాను అని అంటే కుదరదు. అక్కడ జరుగుతున్నది ఏంటంటే నేను సాతానుకు నమస్కరిస్తూ ఉన్నాను, పరమ తండ్రికి నమస్కరిస్తూ ఉన్నాను. ఎన్ని రోజులని ఆ యొక్క నమస్కారాన్ని, ఆ యొక్క ఆరాధన ఆయన అంగీకరిస్తాడు? ఎన్ని రోజులు ఆరాధన అంగీకరిస్తాడు? కొన్ని రోజులు ఆయన దీర్ఘశాంతమును బట్టి సహిస్తూ ఉంటాడు, భరిస్తూ ఉంటాడు. ఓకే ఇంకనైనా మారుతాడేమో, ప్రసంగం చేస్తున్నాడు కదా, ఆరాధన చేస్తున్నాడు కదా, పాటలు పాడుతూ ఉన్నాడు కదా, ఇంకనైనా మారుతాడేమని ఎదురు చూసి, ఇంకా నేను బరి తెగించి, రాయబడినటువంటి మాట భయము విడిచి లేఖనంలో ప్రసంగిలు రాయబడిన మాట, భయము విడిచి బరి తెగించి నా యొక్క శరీరాశను, నేత్రాశను నెరవేర్చుకునే దిశగా నేను అడుగులు వేశాను అని అంటే జరిగేటువంటి ప్రమాదం ఏమిటంటే ఏశావుకు జరిగినటువంటి ప్రమాదమే, సంసోనుకు జరిగినటువంటి ప్రమాదమే. మనిషి ఏ విధం చేతనైనా తప్పించుకోలేడు. హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ. లాస్ట్ది చివరిగా ఒక మాట చూద్దాం. 16వ వచనంలోనే పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. లోకములో వాటిని ప్రేమించ అనగా శరీరాశ, నేత్రాశ, మూడవదిగా జీవపు డమ్మము అనగా ఏమిటంటే మన యొక్క జీవితంలో దేవుడిచ్చినటువంటి స్థానమును బట్టి అతిశయించడం. ఒక మాట చెప్పాలంటే, నాకు డబ్బు ఇచ్చాడు తండ్రి, డబ్బు ఇచ్చిన దాన్ని బట్టి నేను ధనవంతునని గర్వించడం. నా దగ్గర డబ్బు ఉంది, నేనేం చేసినా చెల్లుతుంది. వారికి డబ్బు లేదు కదా, పని చేసుకునేటువంటి వారి కదా, అందుకొరకు నేను చీప్గా చూస్తాను. వారిని అంటరాని వారిగా చూస్తాను, లెక్కలేనితనంగా చూస్తాను. గర్వము, ఇంగ్లీష్లో ఏముంది? ద ప్రైడ్ ఆఫ్ గర్వము, జీవపు డమ్మము. నీకు ఇవ్వబడినటువంటి స్థితిని బట్టి నీవు అతిశయించకూడదు అనేది లేఖనం చెబుతుంది. హల్లెలూయా. నీకు ఇవ్వబడినటువంటి ఆస్తిని బట్టి, ఐశ్వర్యమును బట్టి, జ్ఞానమును బట్టి, అందమును బట్టి, ఉద్యోగమును బట్టి, హోదాను బట్టి, నీకు ఇవ్వబడినటువంటి వెండి బంగారములను బట్టి నువ్వు అతిశయించేటువంటి వాడవుగా, అతిశయించే దానవుగా ఉంటే నీలో ఏమున్నట్టు? ఆ యొక్క లోకము ఉన్నట్టు. ఆ లోకం ఉంటే అక్కడ ఏముండదంట? అందులో తండ్రి ప్రేమ ఉండదు. ఎవరిలో అయితే లోక సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము నివాసము చేస్తూ ఉంటావో వారిలో తండ్రి ప్రేమ ఉండదు. జీవపు డమ్మము అనేక సార్లు చూస్తూ ఉంటాను. నాకు తెలిసినటువంటి సేవకుడైనప్పటికీ ఆయన మాట్లాడే మాటలు బాధేస్తూ ఉంటాయి. వారు చీప్ మెంబర్స్ చీప్ లేబర్స్, వాళ్ళను పట్టించుకోకూడదు. వాళ్ళను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. వాళ్ళను మన కాలు కింద పెట్టుకోవాలన్నట్టుగా, మన అధికారం కింద ఉంచుకోవాలి. వారికి ఏమాత్రం చంకన పెట్టుకోకూడదు. చంకన పెట్టుకున్నారంటే నెత్తిన ఎక్కి కూర్చుంటారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉండవచ్చునేమో. అలాంటి వాళ్ళు ఉన్న సేవకునిగా, ఆయన బిడ్డలముగా మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే మనము మన యొక్క ప్రేమను పంచుతూనే ఉండాలి. హల్లెలూయా. జీవపు డమ్మము, మనకి ఇవ్వబడినటువంటి హోదాను బట్టి ఆ పాస్టర్ అనేటువంటి ఆ యొక్క గర్వము, పాస్టర్ అనేటువంటి ఆ యొక్క జీవపు డంబము. నేనేది చెప్తే అదే జరగాలి, నేనేది చెప్తే అదే చేయాలి. నేను చెప్పిందే వేదము, నేను చెప్పిందే లేఖనం, నేను చెప్పితే యేసు మెస్సయ్య చెప్పినట్టే, నేను చెప్తే యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టే,
నేను చెబితే ఆ దేవాది దేవుడు చెప్పినట్టే, దేవుడు చెప్పినట్టే. దేన్ని బట్టి? నాకు ఇవ్వబడినటువంటి అధికారమును బట్టి. అధికారమును సద్వినియోగము చేసుకోవడము అది లేఖనానుసారము, అధికారమును దుర్వినియోగము చేసుకోవడము అది లేఖనానికి విరోధమైనది. లేఖనానికి విరోధమైన జీవపు డంబములో చాలాసార్లు మనం పడిపోతూ ఉంటాం, చాలాసార్లు పడిపోతాం. శరీరాశను జయించినటువంటి వారు, నేత్రాశను జయించినటువంటి వారు పడిపోయేటువంటి ప్రమాదకరమైనటువంటి పాపం ఏమిటంటే జీవపు డంబము. అది తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. సూట్ వేసుకుంటే కనుక పక్కన ఎవరైనా కాస్త డ్రెస్ మంచిగా లేని వారు ఉంటే కనుక, డ్రెస్ మంచిగా లేని వారు ఉంటే కనుక వారిని అలాగా పక్కకు మీరు ఎందుకంటే పక్కకి వెళ్ళిపోండి. డ్రెస్ వేసుకుంటే నువ్వు ధరించేటువంటి గోల్డ్ రింగులు పెట్టుకున్నటువంటి ఆ రింగులను బట్టి అతిశయించడం, రింగులను బట్టి గోల్డ్ను బట్టి అతిశయించడం, కట్టేటువంటి బట్టలను బట్టి అతిశయించడం, ఉన్నటువంటి కారును బట్టి అతిశయించడం, ఉన్నటువంటి అందమును బట్టి అతిశయించడం. కొందరికి చూడండి, చాలామంది చూశాను నేను, ఇంకా అన్నిల్లో కూడా చాలామందిని చూశాను. కాస్త అందంగా ఉంటే చాలు వేరే వాళ్ళను అసలు పట్టించుకోరు. బ్లాక్ అనేసరికి, కొద్దిగా నలుపు ఉండేసరికి ఏదో ఫీలింగ్. ఐశ్వర్య రాయ్ కదండి, ప్రపంచ సుందరి. ఈరోజు కనిపిస్తుంది, అడ్రస్ ఉందా? ఎన్ని రోజులు నీ అందం, ఎన్ని రోజులు నీ యొక్క ధనం, ఎన్ని రోజులు నీ యొక్క బలం ఉన్నటువంటి ఆ యొక్క బలాఢ్యుడు కాస్త హీరోనంట మొన్న చూయించారు, ఎవరో ఫ్రెండ్ చూయించాడు. అంత పాతకాలపు సినిమాలో చేసినటువంటి వాడు ఇలా కట్టెపుల్లలాగా ఇంతలా ఉన్నటువంటి వాడు కట్టెపుల్లలాగా పోయి దగ్గలేక దగ్గుతూ ఉన్నాడు. ఆడు ఎవరు? ఫైటరా ఫైటింగ్ నేర్పించేవాడంట, ఫైటింగ్ చేయించేవాడంట. ఫైటింగ్ చేర్పించి రోగి అయి చావడానికి సిద్ధంగా ఉండి డబ్బులు అడుక్కునేటువంటి స్థితిలో ఎవరు హెల్ప్ చేశారంట. బలమును బట్టి అతిశయించేటువంటి వారు, అందాన్ని బట్టి అతిశయించేటువంటి వారు. మీకు చదువు లేదా? అయితే నువ్వు నా పక్కన కూర్చోవద్దు. ఆ చర్చిలో ఆవిడ చదువుకున్నటువంటి వ్యక్తే. ఆ చదువుకున్నటువంటి వ్యక్తి పక్కకు వచ్చి ఎవరైనా కూర్చుంటారో అని, చాలామంది మన ఆంధ్రాలో, తెలంగాణలో అందరూ చదువు రాని వాళ్ళు తక్కువ ఉంటారు కదండి. పక్కన ఎవరు కూర్చుంటారో అంటే చదువు ఎవరు పడితే వాళ్ళు కూర్చుంటారని బైబుల్ ఆ చైర్ మీద పెట్టేసి ఆమెకు వచ్చినటువంటి సహోదరికి రిజర్వ్ చేసి పెడుతుంది. ఎవరు? అదే హోదా కలిగినటువంటి వారు, కొద్దిగా హోదా కలిగినటువంటి ఆ సహోదరి వచ్చి ఆ పక్కన కూర్చుంటేనే ఆమెకు నెమ్మది, ఆమెకు ప్రశాంతత. ఇంకా వేరే పక్కన కూర్చున్నారనుకోండి, అదొక రకంగా ఏదంట కోళ్ళు గెలికినట్ట ఏదో ఒక రకంగా అలర్జీలాగా ఉంటుందండి. జర్లు పరినట్టుగా అనిపిస్తుందండి. మీకు ఎవరికైనా అలాగా అనిపిస్తూ ఉంటే రేపు నిన్ను చూసి కూడా ఆ తండ్రి నాకు జర్లు పరినట్టుంది, ఇదిగో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. హల్లెలూయా. ఆస్తి ఉన్న, ఐశ్వర్యం ఉన్న, ధనము లేకున్నా, వెండి బంగారంలో ఉన్న లేకపోయినా జీవపు డంబము అనేది నీలో నాలో ఏ మాత్రము పని చేయకూడదు. హల్లెలూయా. ఎవరికి మహిమ కలుగును గాక. ఈ మాట మరొకసారి చదువుదాం. 16వ వచనం మరొకసారి చదువుదాం, ముగిస్తున్నాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును చంపివేసి ఆయన యొక్క ప్రేమను మన హృదయంలో ప్రతిష్ఠించుకొని తరతరములు, యుగములు ఆయనతో కూడా నిత్యత్వములో జీవించాలని, రాజ్యమేలాలని, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలని ఆ పరమ తండ్రి కోరుకుంటూ ఉన్నాడు.